రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంపై నమ్మకంతో పెట్టుబడులు పెరిగాయన్నారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దుష్ప్రచారం చేయటం భరత్ మానుకోవాలని సూచించారు. కార్యక్రమాలు వేగం పెంచుకుంటూ వెళ్తున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులున్నా కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన గత పాలకులు తిరిగి మరలా తప్పుడు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనలోనూ పెట్టుబడులు రాకుండా పారిపోయేలాగా చేయడంలోనూ ఒక అరాచక ఆటవిక విధానం సృష్టిస్తాము, మా ఇష్టరాజ్యంగా చేస్తాము, గొంతులు కోస్తాము, నరుకుతాము, విడుస్తామనే వాదనలో వెళ్తాం చాలా దురదృష్టకరం. వారు చేసిన 5 సంవత్సరాల నిర్వాహకంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. మళ్ళీ ఇవాళ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ నమ్మకం కొద్దీ అనేక మంది పెట్టుబడులు పెడతా ఉన్నారు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఆర్థికంగా కూడా పుంజుకోవడానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూనే సంక్షేమాన్ని కూడా 2 కళ్ళుగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన సర్దుబాట్లు ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలు ఎక్కడో కూడా వెనుకబడకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా చిన్నగా ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని సవినయంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలాగా ఉంటుందని సవినయంగా మనం చేస్తూ కేంద్రం నుంచి మోడీ గారి సహకారం కూడా తీసుకుని మనం ముందుకు సాగుతున్నాం. దానివల్ల కొన్ని ఆర్థిక సర్దుబాట్లు కూడా జరిగేదానికి, పోలవరం లాంటి ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేదానికి, అమరావతి బహుముఖంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు వస్తున్నాయి. నెట్వర్క్ వస్తుంది, రైల్వే నెట్వర్క్ కానీ రోడ్డు నెట్వర్క్ కానీ భారీగా కేంద్రం సహకరిస్తుంది. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ మధ్య స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ గారు భరత్ గారు అవాకులు చవాకులు చెప్తా ఉన్నారు. మరి ఆయనకి నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే గతంలో 17లోనే శాంక్షన్ అయింది, ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. 5 ఫ్లైఓవర్లు కట్టడానికి నిర్ణయం అయింది. మధ్యకాలంలో